హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కువైట్ ఏవియేషన్ ఫ్యూలింగ్ కంపెనీ KAFCOకు చెందిన 2 ఇంధన ట్యాంకులు లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ ప్రదేశంలో పెద్ద మంటలు చెలరేగాయి. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కువైట్ న్యూస్కు ఒక ప్రకటనలో ప్రాథమిక నివేదికలు భౌతిక నష్టాన్ని మాత్రమే సూచిస్తున్నాయని, సిబ్బంది లేదా విమానాశ్రయం కార్మికులను ఎటువంటి గాయాలు కాలేదని తెలిపింది. ఈ సంఘటనపై అగ్నిమాపక బృందాలు మరియు అత్యవసర విభాగాలు వేగంగా స్పందించి మంటలను అదుపు చేయడానికి ఏర్పాటు చేసి అత్యవసరమైన విధానాలను అమలు చేయాలని DGCA ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాగి తెలిపారు. పరిస్థితిని నిర్వహించడానికి మరియు విమానాశ్రయ కార్యకలాపాలు సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి అన్ని సంబంధిత ఏజెన్సీలు అక్కడే ఉన్నాయని ఆయన అన్నారు. అయితే DGCA అధ్యక్షుడు షేక్ హమౌద్ ముబారక్ ఆల్ హమౌద్ ఆల్ సబా సంఘటనా స్థలంలోనే ఉన్నారని, విమానాశ్రయంలో పనిచేస్తున్న వివిధ అత్యవసర మరియు భద్రతా బృందం మధ్య సమన్వయం ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నారని కూడా అధికారం ధృవీకరించింది. డ్రోన్ ఎక్కడి నుండి వచ్చింది లేదా KAFCO సౌకర్యాలకు జరిగిన నష్టం ఎంతవరకు ఉందనే దాని గురించి అధికారులు ఇంకా మరిన్ని వివరాలు వెల్లడించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.